ఆదికాండం 35వ అధ్యాయం యొక్క సారాంశం. బేతేలుకు ప్రయాణము మరియు పవిత్రీకరణ. దేవుని ఆజ్ఞ మేరకు యాకోబు బేతేలుకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ప్రయాణానికి ముందు తన కుటుంబంలోని అన్యదేవతల విగ్రహాలను, ఆభరణాలను తీసివేసి పవిత్రం కావాలని ఆదేశించాడు. బేతేలు చేరుకున్నాక దేవునికి బలిపీఠం నిర్మించాడు. వాగ్దాన పునరుద్ధరణ. దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై అతనికి ఇజ్రాయేలు అనే పేరును పునరుద్ఘాటించాడు. అతని సంతానం రాజులుగా, విస్తారమైన జనంగా మారుతుందని, ఈ భూమిని వారికి ఇస్తానని వాగ్దానాన్ని నవీకరించాడు. బెన్యామీను జననం మరియు రాహేలు మరణం. ఎఫ్రాతా బెత్లెహేము వైపు ప్రయాణిస్తున్నప్పుడు రాహేలు తీవ్రమైన కానుపు నొప్పులతో తన రెండో కుమారుడైన బెన్యామీనుకు జన్మనిచ్చి మరణించింది. యాకోబు ఆమె సమాధి వద్ద జ్ఞాపకార్థం ఒక స్తంభాన్ని నిలిపాడు. యాకోబు 12 మంది కుమారులు. ఈ అధ్యాయంలో ఇజ్రాయేలు 12 గోత్రాలకు మూలపురుషులైన యాకోబు 12 మంది కుమారుల జాబితాను పేర్కొన్నారు. ఇస్సాకు మరణం. యాకోబు తన తండ్రి ఇస్సాకు వద్దకు హెబ్రోనుకు చేరుకున్నాడు. ఇస్సాకు 180 ఏళ్ల వయస్సులో మరణించగా యాకోబు మరియు ఏశావులు కలిసి అతని అంత్యక్రియలు నిర్వహించారు. దెబోరా మరణం. రెబ్కా దాది అయిన దెబోరా మరణించడం, ఆమెను బేతేలునకు క్రింద ఉన్న సింధూర వృక్షం వద్ద పాతిపెట్టడం, ఆ స్థలానికి అల్లోను బాకూత్ ఏడుపు చెట్టు అని పేరు పెట్టారు. రూబేను తప్పు. యాకోబు జ్యేష్ఠ కుమారుడైన రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించడం ద్వారా కుటుంబంలో పెద్ద కుమారుడికి ఉండే ఆధ్యాత్మిక హక్కును కోల్పోవడం ఈ అధ్యాయంలో చూడవచ్చు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించాల్సిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. దేవుని భయం. యాకోబు కుటుంబం ప్రయాణిస్తున్నప్పుడు చుట్టుపక్కల పట్టణాల వారిపై దేవుని భయం కలగడం వల్ల వారు యాకోబు కుమారులను తరుమలేకపోయారు. ఏశావు, యాకోబుల సమాధానం. గతంలో విడిపోయిన సోదరులిద్దరూ తమ తండ్రి ఇస్సాకు అంత్యక్రియల కోసం కలిసి రావడం ఈ అధ్యాయంలో చూడవచ్చు. పాత అనుబంధాలను వీడడం. బేతేలుకు వెళ్లే ముందు విగ్రహాలను పూడ్చిపెట్టడం అనేది దేవుని వైపు తిరిగేటప్పుడు పాత పాపపు అలవాట్లను పూర్తిగా వదిలేయాలని సూచిస్తుంది. కష్టాల్లో దేవుని నమ్మకత్వం. యాకోబు తన అన్న ఏశావుకు భయపడి పారిపోతున్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ బేతేలు వద్ద దేవుడు ఆ విషయాన్ని గుర్తు చేసి తన నమ్మకత్వాన్ని నిరూపించుకున్నాడు. ఆనందం మరియు దుఃఖం. ఒకే ప్రయాణంలో యాకోబుకు బెన్యామీను పుట్టుక ద్వారా సంతోషం, అలాగే రాహేలు, దెబోరా, ఇస్సాకుల మరణాల ద్వారా తీవ్రమైన దుఃఖం ఎదురయ్యాయి. జీవితంలో ప్రతికూలతలు వచ్చినా దేవుని ప్రణాళిక కొనసాగుతుందనేది దీని సారాంశం. ఆధ్యాత్మిక పునర్నిర్మాణం. షెకెములో జరిగిన సంఘటనల తర్వాత కుటుంబంలో సమస్యలు, పాపాలు వచ్చినప్పుడు నాయకుడిగా యాకోబు తన కుటుంబాన్ని దేవుని వైపు నడిపించడానికి ఆధ్యాత్మికంగా పునరుద్ధరించాడు. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయం దేవునికి విధేయత చూపడం, పాత పాపాలను వదిలివేసి పవిత్రం కావడం మరియు కష్టాల్లో కూడా దేవుని వాగ్దానాలు నెరవేరుతాయని నమ్మడం అనే ముఖ్య అంశాన్ని తెలియజేస్తుంది.